అందరికి వెల్కమ్ బ్యాక్ టు రా ఫ్యామిలీ వ్లాగ్స్. ఇట్స్ బిన్ ఏ లాంగ్ టైం కదా, చాలా రోజులు అయిపోయింది. యాక్చువల్గా చాలా మంత్స్ అయిపోయింది. ఈవెంట్ పనులు అస్సలు లాంగ్ వీడియో చేయడానికి టైం సెట్ కాలేదనమాట. ఫైనలీ ఐఎమ్ బ్యాక్ హియర్ అండ్ ఈరోజు నేను ఏసీసీఏ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నన్ను యాక్చువల్గా చాలా మంది అడుగుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో ఏసీసీఏ గురించి ఏదో ఒక డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో అవన్నీ క్లారిఫై చేద్దామని ఇన్స్టాగ్రామ్లో ఒక పోల్ కూడా పెట్టాను లాస్ట్ మంత్, బట్ అప్పుడు ఇంకా టైం సెట్ కాలేదు. సో ఫైనలీ ఐఎమ్ హియర్ టు క్లారిఫై ఆల్ దోస్ డౌట్స్ అనమాట. ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏసీసీఏ అంటే తెలియని వాళ్ళు ఏం అడిగారు, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఏసీసీఏ అని చెప్పి అడిగారు. సో మీకు షార్ట్ కట్లో చెప్పాలి అంటే మనకి ఇండియాలో సిఏ సిఎంఏ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సెస్ ఎలా అయితే ఒక రికగ్నైజ్డ్ అకౌంటింగ్ క్వాలిఫికేషన్, సో ఇది ఏసీసీఏ అనేది గ్లోబల్లీ రికగ్నైజ్డ్ అకౌంటింగ్ క్వాలిఫికేషన్ అనమాట. సో if you want to build your career in finance, auditing, corporate roles, this is one of the strongest routes anamata. So this is what about ACCA. It's not just a theory concept, it's a manaki practical knowledge kuda chaala kavali, like financial reporting kani, taxation kani, audit kani, business strategy kani. So itla chaala papers untayi. So ACCA is not just the theory. ఇంకా ఇంకొక క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎవరు అసలు ఏసీసీఏ చెయ్యొచ్చు, అందరూ ఎవరైనా చెయ్యొచ్చా అని చెప్పి అడిగారు. అఫ్ కోర్స్ ఎవరైనా చెయ్యొచ్చు, కానీ అందరూ చేస్తున్నారు కదా అని ఎందుకు మనం చేయడం? సో దే హ్యాస్ టు బి పర్పస్ కదా, ఎందుకంటే ఇది చాలా టఫ్ సబ్జెక్ట్ అని చెప్పాలి. సో ఎందుకు అందరూ చేస్తున్నారని మీకు ఉపయోగం లేకుండా అలా చేయడం నేనైతే సజెస్ట్ చెయ్యను. సో ఎవరు చేయొచ్చు అంటే ఇఫ్ యూర్ సీరియస్ అబౌట్ యువర్ ఫినాన్స్ కెరియర్లో మీరు కనుక సీరియస్గా ఉండి అండ్ మీరు గ్లోబల్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు అంటే కనుక అండ్ ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ఎ లాంగ్ టర్మ్ కమిట్మెంట్, అంటే వెంటనే మీరు స్టార్ట్ చేయగానే మన డిగ్రీ లాగా ఎగ్జామ్ రాయగానే పాస్ అయిపోతాము అని గ్యారంటీ లేదు. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్, కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. సో ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ యువర్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్, దెన్ ఎస్ గో ఫర్ ఇట్. అండ్ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా చెయ్యొచ్చు, మీరు మొహమైనా చెయ్యొచ్చు, మీరు రీస్టార్ట్ చేస్తున్నారు మీ కెరియర్ని మీరన్నా చెయ్యొచ్చు. సో ఎవరన్నా చెయ్యొచ్చు. ఇట్స్ నాట్ లైక్ నాకు పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, నేను ఇంకా ఏసీసీఏ చేయలేను, ఇంకా నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను, నేను ఇంకా ఏసీసీఏ చేయలేను, అండ్ నా కెరియర్ మధ్యలో స్టాప్ అయిపోయింది, నేను ఇప్పుడు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నేను ఏసీసీఏ చేయలేను అని అలా ఏం భయం అవసరం లేదు. ఎందుకంటే మనం ఈవెన్ సిఏ సిఎంఏ ఇవైతే కనుక మనం అట్లీస్ట్ 4 పేపర్స్ అంటే గ్రూప్ వైజ్గా ఉంటాయన్నమాట. సో ఒక గ్రూప్కి 4 పేపర్స్ ఉంటాయి, అలా అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. బట్ ఏసీసీఏ అలా కాదు, మీరు ఈచ్ పేపర్ అటెంప్ట్ ఇవ్వచ్చు. సో ఇట్స్ నాట్ లైక్ దాట్ హార్డ్. అంటే హార్డ్షిప్ ఎట్లా అంటే ఫోకస్, కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కానీ అసలు చెయ్యలేము అనేది అయితే కాదు. అండ్ అసలు హౌ మెనీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎన్ని పేపర్స్ ఉంటాయి అని ఆ విషయానికి వచ్చేస్తే మనకి టోటల్గా 13 పేపర్స్ ఉంటాయి అనమాట ఏసీసీఏలో. సో 3 లెవెల్స్లో ఉంటాయి. అప్లైడ్ నాలెడ్జ్ అని, అప్లైడ్ స్కిల్స్ అని, స్ట్రాటజిక్ ప్రొఫెషనల్ అని, ఇట్లా 3 లెవెల్స్లో ఉంటాయి. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద కన్సిస్టెన్సీ. నేనైతే అది చాలా స్ట్రాంగ్గా చెప్తాను. కన్సిస్టెన్సీ ఇస్ వే మోర్ ఇంపార్టెంట్ అనమాట ఏసీసీఏలో. అండ్ ఎంత టైం పట్టచ్చు ఏసీసీఏ చేయడానికి, ఎంత టైం పట్టచ్చు అంటే ఇట్ మైట్ టేక్, అంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు సింగిల్ పేపర్ కూడా అటెంప్ట్ చేయొచ్చు, అండ్ 2 పేపర్స్ 3 పేపర్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్. మనం ఏం చేస్తూ ఏసీసీఏ చేస్తున్నామో ఆర్ ఓన్లీ ఏసీసీఏనా చేస్తున్నామా అనేది దాని మీద వ్యారీ అవుతుంది అనమాట టైము. సో అప్రాక్సిమేట్లీ ఆన్ అన్ యావరేజ్ 2.5 years అయితే పట్టచ్చు. మీరు కనుక ఇంకా ఓన్లీ ఏసీసీఏ చేస్తున్నారంటే ఇంకా తక్కువ టైం పట్టచ్చు. అండ్ ఫోకస్డ్గా లేరు, పేపర్స్ వెంటనే క్లియర్ అవ్వట్లేదు అంటే ఇంకా కొంచెం ఎక్కువ టైం పట్టచ్చు. సో ఆన్ అన్ యావరేజ్ 2.5 years అయితే పట్టచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట ఇండివిజువల్ కేసెస్ లాగా. లైక్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అండ్ మేనేజింగ్ ఫ్యామిలీ లైక్ మీ, ఇట్ మైట్ టేక్ మోర్ లాంగ్ అండ్ దట్స్ ఓకే. ఇట్స్ నాట్ అ రేస్ కదా, సో దట్స్ ఓకే, దట్స్ కంప్లీట్లీ ఫైన్. అండ్ ఎంత కాస్ట్ అవుతుంది, వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ అని, కాస్ట్ డిపెండ్స్ రఫ్లీ అది కూడా. ఎందుకంటే
దీంట్లో రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, ఎగ్జామ్ ఫీజు ఈచ్ పేపర్కి సపరేట్ ఉంటుంది, అండ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎనీ కోచింగ్ ఫీజ్ సపరేట్ ఉంటుంది. సో ఇట్ ఆల్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మీకు ఏమైనా ఎగ్జామ్షన్స్ వచ్చినాయి, లేకపోతే ఇట్ ఆల్ డిపెండ్స్. మీరు కోచింగ్ తీసుకోవట్లేదు అంటే ఫీజు మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది కదా. అండ్ ఏసీసీఏ వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ ఫీజ్ చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఐ కాంట్ సే పర్టికులర్ నెంబర్ నౌ, కానీ 2000 pounds అయితే మినిమం అవుతుంది. ఎందుకంటే లైక్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇనీషియల్గా, అండ్ సబ్స్క్రిప్షన్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది, అండ్ ఎగ్జామ్ ఫీజు వ్యారీ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇట్ మైట్ టేక్ 2000 pounds to 5000 pounds కూడా అవ్వచ్చు, ఆన్ ఎస్టిమేషన్ చెప్తున్నాను. సో 2000 pounds అయితే మినిమం అవుతుంది. అండ్ బట్ డోంట్ థింక్ ఇట్ యాజ్ అన్ లైక్ ఎక్స్పెన్స్ లాగా అనుకోవద్దు. టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ కెరీర్ కదా. సో దట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ us. అండ్ ఏసీసీఏ డిఫికల్టా అంటే ఆఫ్ కోర్స్ ఎస్, ఇట్ ఈస్ డిఫికల్ట్. లెట్ మీ బీ హానెస్ట్. సో ఎస్, ఇట్ ఈస్ డిఫికల్ట్, బట్ నాట్ సిలబస్ అనేది ఇంపాసిబుల్ అలా అయితే కాదు. It's not like that. Work stress, kids, mental exhaustion, there's a real challenges, కానీ ఇట్స్ మోర్ డిసిప్లైన్. అంటే నాకేమనిపిస్తుంది, ఇంటెలిజెన్స్ కన్నా కూడా డిసిప్లైన్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఏసీసీఏ పాస్ అవ్వడానికని. ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్, యూనో. అండ్ కెన్ ఐ డూ ఏసీసీఏ విత్ అ ఫుల్ టైమ్ జాబ్ అని ఒకళ్ళు అడిగారు. ఎస్, ఐఎమ్ డూయింగ్ ఇట్ నో. సో యూ ఆల్సో కెన్ డూ ఇట్. ఎందుకు అంటే ఎందుకు కాదు, ఎలా అంటే, బట్ యూ నీడ్ స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్, సాక్రిఫైజెస్, సోషల్ లైఫ్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, స్లీప్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, అండ్ సమ్ టైమ్స్ ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ప్రయారిటీ కూడా చేసుకోవాల్సి వస్తుంది. అండ్ క్లియర్ గోల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో యూ కాంట్ ఫిట్ ఇన్, యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ ఇట్ అంతే. యూ కాంట్ ఫిట్ ఇన్ టు ద పర్టికులర్ టర్మ్స్, యూ జస్ట్ నీడ్ టు ప్రయారిటైజ్ ఇట్ అంతే నేను చెప్పాలనుకునేది. అండ్ హౌ డూ యూ స్టడీ విత్ కిడ్స్ ప్లస్ వర్క్? ఎస్, ఐ డోంట్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ, యూనో. సమ్ టైమ్స్ నేను స్టడీ అవర్స్ మిస్ అయిపోతూ ఉంటాను, సమ్ టైమ్స్ చాలా ఎగ్జాస్టెడ్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ స్టడీ టైం, బట్ మోస్ట్ డేస్ ఐ షో అప్ ఎవ్రీ డే. కొంచెం టైం అయినా, మోస్ట్లీ నేను మార్నింగ్ టైమ్స్లో చదువుకుంటాను. ఎర్లీ మార్నింగ్స్ 5 to 7 పిల్లలు లేవక ముందు చదువుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ నైట్స్లో పిల్లలు పడుకున్న తర్వాత 9 to 1 కానీ 10 to 1 కానీ ఇట్లా ఒక 2-3 hours నైట్లో కానీ ఎర్లీ మార్నింగ్లో కానీ ఖచ్చితంగా నేను స్టడీ టైం ఐ ట్రై టు షో అప్ ఎవ్రీ సింగిల్ డే. సో ఇట్ క్యాన్ బి ఎయిదర్ ఎర్లీ మార్నింగ్స్ అవ్వచ్చు, లేట్ నైట్స్ అవ్వచ్చు, స్మాల్ ఫోకస్డ్ సెషన్స్ అవ్వచ్చు ఇన్ ద మిడిల్. సో ఎనీవేస్ ఐ ట్రై టు షో అప్ అనమాట. కన్సిస్టెన్సీ చెప్పాను కదా. సో పర్ఫెక్షన్ కన్నా కూడా కన్సిస్టెన్సీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్ హూ ఈస్ విల్లింగ్ టు డూ ఏసీసీఏ. వాట్ ఆర్ ద బెనిఫిట్స్? ఏంటి అసలు ఇంత కష్టపడితే బెనిఫిట్స్ ఏంటి ఆఫ్టర్ ఏసీసీఏ తర్వాత అని చాలామంది అడిగారు. సో ఆఫ్టర్ ఏసీసీఏ, సో యూ క్యాన్ వర్క్ ఇన్ టాప్ ఫినాన్స్ రోల్స్. ఎస్, టాప్ ఫినాన్స్ రోల్స్లో డోర్స్ ఓపెన్ అవుతాయి మనకి. అండ్ మనం గ్లోబలీ ఎక్కడ ఏ కంపెనీస్ గ్లోబలీ ఉన్న వర్క్ చేసుకోవచ్చు, అండ్ ఎర్న్ స్ట్రాంగ్ సాలరీస్ ఎర్న్ చేయొచ్చు, అండ్ బిల్డ్ యువర్ ఓన్, ఈవెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్, రైట్? సో ఇట్ విల్ ఓపెన్ డోర్స్ అనమాట, బట్ యూ స్టిల్ నీడ్ టు వాక్ త్రూ దెమ్. ఎప్పుడైనా మనకి 10th అయిపోతే లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఇంటర్ అయిపోతే లైఫ్ సెటిల్ అయిపోతుంది, డిగ్రీ, మాస్టర్స్, ఏదైనా లైఫ్ సెటిల్ అయిపోవడం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవ్రీ మైల్ స్టోన్ అనేది ఒక డోర్ ఓపెన్ చేస్తుంది. సో దాని నుంచి మనం వాక్ త్రూ చేయాలి అంతే. అండ్ ఈజ్ ఏసీసీఏ వర్త్ ఈవెన్ ఇన్ 2026 అని అడిగారు. ఎస్, ఆఫ్ కోర్స్, ఇఫ్ వీ కెన్ యూజ్ ఇట్ రైట్, దెన్ ఎస్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ వర్త్. ఏసీసీఏ ఉండాలి, స్కిల్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇట్స్ లైక్ అ పవర్ఫుల్ కాంబినేషన్ అనమాట. స్కిల్ ఉండి మనకి ఏసీసీఏ క్వాలిఫికేషన్ ఉండి దానికి రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వీ కెన్ కాంక్వర్ ద వరల్డ్. ఎస్, బట్ జస్ట్ పాసింగ్ పేపర్స్, ఇట్ వోంట్ చేంజ్ ఎనీథింగ్ ఆటోమేటికలీ. ఎస్, ఇట్ వోంట్.
అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్స్ టు అవాయిడ్ అని చెప్పి ఒక స్టూడెంట్ అడిగారు అనమాట. ఐ నో హర్ పర్సనల్లీ. సో నేనేం చెప్తా అంటే, మనకి క్లారిటీ లేకుండా స్టార్ట్ చేయడం ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. సో ఫస్ట్ అసలు వాట్ అనేది మనం తెలుసుకోవాలి ACCA స్టార్ట్ చేసే ముందు. అండ్ డోంట్ ఎవర్ కంపేర్ విత్ అదర్స్. సో వాళ్ళు ఇన్ని పేపర్స్ ఇంత టైంలో ఇట్లా కంప్లీట్ చేశారు అండ్ కంప్లీట్ చేయగానే వాళ్ళకి ఇలాంటి కైండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. సో డోంట్ ఎవర్ కంపేర్. ACCA అనే కాదు, మన కెరియర్ అనే కాదు, అసలు ఏ పర్స్పెక్టివ్ అయినా లైఫ్లో ప్లీజ్ డోంట్ కంపేర్ విత్ అదర్స్. అండ్ స్టడీయింగ్ వితౌట్ కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. కన్సిస్టెన్సీ నేను ఫస్ట్ నుంచి వీడియో నుంచి ఇదే చెప్తున్నాను అండ్ మళ్ళీ కూడా చెప్తాను. కన్సిస్టెన్సీ లేకుండా చదవడం వల్ల వీ కాన్ డూ ఎనీథింగ్. అండ్ మన మెంటల్ బర్న్ అవుట్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మీ అండ్ ద క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడిగిన స్టూడెంట్, సో మెంటల్ బర్న్ అవుట్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే లైక్ మేనేజింగ్ మల్టిపుల్ థింగ్స్ కదా, కిడ్స్ చూసుకుంటాము, సోషల్ మీడియా కాంటెంట్ క్రియేషన్ చూస్తూ ఉంటాము అండ్ ఫుల్ టైం జాబ్ చేస్తూ ఉంటాము, స్టిల్ చదువుకుంటూ ఉంటాం. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ దట్ మెంటల్ బర్న్ అవుట్. సో జస్ట్ డోంట్ ఇగ్నోర్ ఇట్. అండ్ నా విషయానికి వచ్చేస్తే నేను ACCA అనేదో ఈజీ అని చూస్ చేసుకోలేదు. ఐ చూజ్ ఇట్ బికాస్ ఐ వాంట్ ఇట్. ఐ వాంట్ గ్రోత్, ఐ వాంట్ స్టెబిలిటీ, ఐ వాంట్ ఎ స్ట్రాంగ్ ఫ్యూచర్ ఫర్ మై ఫ్యామిలీ. అందుకోసం అని చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ దట్ ఈవెన్ విత్ రెస్పాన్సిబిలిటీస్ ఏ ఉమెన్ కెన్ స్టిల్ బిల్డ్ సంథింగ్ బిగ్గర్ కదా. సో దట్స్ వై ఐ చోజ్ ఇట్. సో దట్స్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ACCA. మీరు కనుక ACCA స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఆర్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నా, ఆర్ సబ్జెక్ట్స్ గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలని అనుకుంటున్నా సరే, యూ కెన్ ఆల్వేస్ let me know in the comments, or Instagram lo kuda direct message cheyochu. Let's discuss more about ACCA from today. Okay, thank you so much for watching this video and like stay connected.